ఈరోజు మనం హైదరాబాద్లోని ఎర్రగడ్డ సమీపంలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర మస్జిదే గౌసియా దగ్గర మనం ఈరోజు ఉన్నాము. విజువల్స్లో చూస్తున్నాము. మస్జిదే గౌసియా దగ్గర ఏఎస్జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ సౌజన్యంతో ప్రతిరోజు ఇక్కడ 350 నుంచి 500 మంది వరకు అన్నదానం ఫెసిలిటీ ఇక్కడ ఏఎస్జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరుగుతుంది. ఈ ఏజిఎంకే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మొహమ్మద్ ముజీబ్ ఖాన్ గత 7-8 నెలల నుంచి ప్రతిరోజు ఇక్కడ ప్రతి 7 నుంచి 8 నెలల నుంచి ప్రతిరోజు ఇక్కడ సాయంత్రం 6:30 గంటల తర్వాత 7 గంటల తర్వాత దాదాపు 350 నుంచి 500 మంది వరకు అన్నం తింటున్నారు. ఈ సమయంలో ఏదైతే ఈ డేస్ నాడు ఈ జనరేషన్లో ప్రతి నిరుపేద కుటుంబం ఎవరైతే బీద కుటుంబం ఉన్నారో బిలో పువర్టీ లైన్గా ఉన్నారో వాళ్ళు పేదలు చాలా అన్నానికి బాధపడుతున్నారు. అన్నానికి బాధపడేటప్పుడు ఇలాంటి ఒక ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ ఏజిఎంకే చారిటబుల్ ట్రస్ట్ తీసుకురావడం చాలా మంచి వార్త. మీరు చూడొచ్చు విజువల్స్లో చాలామంది వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ అన్నం తింటున్నారు. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చున్నారు? तांडूर कब आए आप यहाँ पे खाना खा रहे? 4 दिन से आ रहा है. 4 दिन से डेली. कैसा है खाना, कैसा है यहाँ पर? सुपर है सर. घर में जैसा रहता वैसा है? कुछ प्रॉब्लम? घर में तो अच्छा है. घर में बदला रहता अभी. हाँ, घर में से भी अच्छा है. अल्हम्दुलिल्लाह. क्या बोलना चाह रहे हैं आप? एजीएम के चैरिटेबल ट्रस्ट की जानिब से ये खाना डेली पिछले హాస్పిటల్కి వచ్చామండి. పేషెంట్ ఉన్నారా ఇక్కడ మీరు? 4 రోజుల నుంచి వచ్చాం. ఎట్లా ఉంది అన్నం? ఇంట్లో ఉన్నట్టుందా? చాలా బాగుందా? పక్కనే మాది పూజిత అపార్ట్మెంట్లో ఐరన్. డైలీ మా నాన్న ఇక్కడికి వచ్చి ఫస్ట్ నేను లైన్లో ఉండి తీసుకుని వెళ్తాడు. అంటే ఇంతలా మంచిగా పెడుతున్నారంటే హైలైట్ అన్న. ఇంట్లో ఉన్నట్టుందా అన్నం? ఏమన్నా ప్రాబ్లం ఉందా ఇక్కడ? హైజీన్ క్వాలిటీ కానీ క్లీన్లీనెస్ కానీ? ఇంట్లో తిన్నట్టు ఉందన్న. కర్రీ అయినా సాంబార్ అయినా అన్నం వేడివేడిగా ఇట్లా ఎవరు పెడతారన్నా? నేను 2-3 మంత్స్ నుంచి. 2-3 మంత్స్ అయితే మంచిగా ఉంది. మీకైతే మంచిగా ఉంది. థ్యాంక్ యూ. మా నాన్నకి వేడివేడిగా అన్నం పెడుతుంది. అది చాలా. అన్నం తిన్నావా? ఎట్లా ఉంది ఫుడ్? ఎట్లా ఉంది? మీరు ఎన్ని రోజుల నుంచి చూస్తున్నావు ఈ డిస్ట్రిబ్యూషన్? 4 రోజులు. ఈ పేషెంట్ 4 వారాలు అయింది. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ హాస్పిటల్ ఉంటాం. పేషెంట్ ఉన్నారా లేదేమన్నా? పేషెంట్. ఎట్లా ఉంది? ఇంట్లో ఉన్నట్టుందా అన్నం? ఇక్కడ ఉన్నట్లే ఉంది. ఇంట్లో మంచిగా ఉంది. క్లీన్లీనెస్ కానీ ఇక్కడ చెత్త ఏం లేదు, మంచిగా ఉంది. బియ్యం ఎలా ఉన్నాయి? నీట్గా ఉన్నాయి, బాగానే ఉంటాయి. థ్యాంక్ యూ. బియ్యం మంచిగా. బాగుందా? ఏమేమి ఉండే? ఎప్పటి నుంచి తింటున్నా ఇక్కడ? 6 రోజులు అయిందా? అబ్బా. ఓకే, మీరు హాస్పిటల్లో ఉంటారా? అబ్బా, ఓకే అమ్మా, ఓకే. అరే తినమ్మా, తినండి.
హాస్పిటల్ ఎక్కడి నుంచి? మియాపూర్. ఎప్పటి నుంచి తింటున్నావు ఇది? ఎలా ఉంది? బాగుంది కదా? ఓకే. హాస్పిటలా ఎప్పటి నుంచి తింటున్నావు? ఎలా ఉంది? ఏమేమి ఉండే? బాగుంది కదా? खवातीन भी है, उन्होंने भी बात करने की ख्वाहिश कर रहे हैं। बोलिए कैसा दिखा आपको यहाँ पर खाना? आप खाए यहाँ पर खाना? हाँ, हफ्ते में 3 बार डायलिसिस को आते बच्चे के मेरे किडनियाँ खराब हो गए। जी। डायलिसिस को कब जब खा के और टिफिन में लेके जाते। अच्छा, कैसा दिखा खाना आपको? ये बच्चा है मेरा डायलिसिस का। जी जी। कहाँ रहते? कहाँ पे आप? हम लोग शाहपुर में रहते। शाहपुर में। यहाँ पे डेली 3 दिन, मतलब हफ्ते में 3 दिन हफ्ते में 3 बार डायलिसिस आते। पर। हाँ, डायलिसिस ये खाना को आते। जो खा रहे आप घर में जैसा रहता है बहुत उनको हर दम दुआ दे रहे। जी। खाना खा के बहुत अच्छा, गरम गरम खाना है, पेट भर के खा के हमको बहुत दुआ दे रहे। अल्लाह उनको अच्छा रखो, उनको सेहत दो, उनको जन्नत नसीब करो, उनके हर गुनाह माफ़ करो, उनको हर तरक्की दो, उनको मालो माल कर दे अल्लाह। क्या नाम है माँ आपका? मेरा नाम शाहिदा। शाहिदा है, उनके फर्जन अशरफ खान है। ये डायलिसिस पेशेंट है। हफ्ते में 3 दिन इनको डायलिसिस की ज़रूरत पड़ती है, जुम्मा हफ्ता, 4 जुम्मे के दिन। तो जब भी डायलिसिस के अशरफ खान को यहाँ पर लेके आया जाता है, शाहिदा उनके वालिदा जो है इनको यहाँ खाना खिलाया जाता है। और शाहिदा मैडम का बड़ी ही खुशी से दुआ कर रहे हैं कि जनाब मुजीब खान जो है GMK चैरिटेबल ट्रस्ट वाले, वो चेयरमैन है, उनको दुआ दे रहे। और भी लोग यहाँ पर खाना खा रहे हैं। इंशाल्लाह बात చూశారు కదా ASGMK చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమం అన్ని దానాల కంటే అన్నదానం మిన్నది అన్న ఒక వాక్యంలో ఈ ASGMK చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనం ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. చాలామంది ఇక్కడ దీవెనలు ఇస్తున్నారు ముజీబ్ ఖాన్కి. ఏదైతే ఉన్నారో ఆయన మంచిగా ఉండాలని, ఆయన క్షేమ సమాచారం కోరుతూ అందరూ దువా చేస్తున్నారు. చూస్తూనే ఉండండి J24 న్యూస్.